చావు. చావు అనేది చాలా చిన్న విషయం. దాన్ని జయించడానికి మనం ఎన్నో కష్టాలు పడతాం. కొన్నిసార్లు మన కోసం అందరూ కష్టాలు పడతారు. కానీ అందరే కలిసి మనల్ని చంపుతారు. ఇదే మొదటిసారి నేను ఈ ఊరికి రావడం. కానీ ఇక్కడ మనుషులందరూ నాకు ముందుగానే తెలిసినట్టున్నారు. ఏంది, ఏం కావాలి నీకు? ఇందాక నుంచి చూస్తున్నావు. ఏంట్రా నీ ప్రాబ్లం? ఏంటి, ఏం జరుగుతుంది? మీ వాడు ఇందాక నుంచి నా వైపే చూస్తున్నాడు. ఏంటి ప్రాబ్లం అని అడిగితే రివర్స్ నన్ను అడుగుతున్నాడు. వాడేమన్నా అమ్మాయా? వాడి వైపు చూస్తున్నావు? యాదవా. అది కాదన్నా, ఊరికి కొత్తలా ఉంటే చూసా. నువ్వు ఊరికి కొత్త? ఏం పని చేస్తావు? పని అంటూ ఏం లేదు. పనిస్తే చేస్తావా? నేను ఎందుకు చేయాలి? డబ్బిస్తా. ఎంత డబ్బు ఇచ్చినా నేను మీ దగ్గర పని చేయను. నువ్వు ఊహించినంత డబ్బిస్తా. బిల్లు కట్టేయండి. ఏదో డబ్బు కోసం ఒప్పుకున్నా. టోనీ. కానీ నేను ఎటువైపు వెళ్తున్నానో తర్వాత తెలిసింది. జాన్. మాఫియాలో. కానీ రే, ఇక్కడ పడుకో. ఇందాక డోర్ మీద బ్లూ రూమ్, గ్రీన్ రూమ్ అని రాస్తుంది. ఏంటిది అది? అదా, డ్రగ్స్ రూమ్ అని, మందు రూమ్ అని ఏం పిలుస్తాం? సింపుల్గా గ్రీన్ రూమ్ అంటే గంజాయి, బ్లూ రూమ్ అంటే డ్రగ్స్, రెడ్ రూమ్ అంటే మందు, బ్లాక్ రూమ్ అంటే గ్యామ్లింగ్. సరే నిద్రపో, త్వరగా లేవాలి. లేచావా అజయ్?
J'ai toujours voulu t'embrasser. S'embraser fut une meilleure idée. Maintenant qu'il fait chaud, dis-moi si ce n'est qu'une illusion. Je veux des chansons d'amour, car je veux rêver. Les chansons de nos jours sont oubliées. లేపేయమంటావా బాస్? త్రీ అవర్స్ అయింది. ఇంకో 10 minutes ఉంచు. లే 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 అజయ్, లే లే లే, పోదా, నీకు పని పడింది. చూడు చూడు, ఈ ఫోటోలో ఉన్న మనిషి ఇంకా బతకూడదు, ఇక చంపేయి. మత్తులో మనిషి ఎన్నో చేస్తాడు, కానీ మాఫియాలో మత్తుతో మనిషిని తయారు చేస్తారు. చంపావా? చంపావా? అన్నా, అదే సూపర్ రా. వాడిని చంపుతావో లేదో అనుకున్నాను కానీ వీరుల్లా చంపావురా. సూపర్ రా నువ్వు. రే అజయ్, లే. మాఫియాలో గన్ ఎవరికి సులభంగా దొరకదు. నేను నీకు ఇస్తున్నా, దాంతో నీకు కావాల్సింది చేసుకో. నీకు అమ్మాయి కావాలా, గోల్డ్ కావాలా, మనీ కావాలా, ఏదైనా తెచ్చుకో, దీన్ని యూజ్ చేసుకొని. కానీ నేను చెప్పే పనికి మాత్రమే యూజ్ చేయాలి. సరే కానీ గ్రీన్ రూమ్లో కొత్త స్టాక్ వచ్చింది, దాన్ని ట్రై చేసి వెళ్ళు.
ఎలా ఉన్నా? మినీ గ్యాంగ్స్టర్లా ఉన్నావు. ఆ క్షణం నుండి టోనీ దగ్గర నమ్మకంగా పనిచేశా. కానీ నమ్మకం అనేది ఒక సన్నటి తీగ మీద నడుస్తుందని, ఆ తీగని తెంపేయడానికి ఒక చిన్న నిప్పురవ్వ చాలని తెలియలేదు. కిరోసిన్ లెటర్స్ ఊరకనే పాడైపోతాయి బ్రదర్. గ్యాస్ లెటర్ తీసుకోండి, బాగా పనిచేస్తాయి. మీ పేరు? అజయ్. ఏం చేస్తారు మీరు? బిజినెస్సా? ఓకే. నా పేరు సంతోష్. మీరు కూడా గ్యాస్ లైటర్కే చేంజ్ అయ్యారే. కొన్ని రోజుల ముందు మీకు సిగరెట్ వెలిగించడానికి హెల్ప్ చేశాను. గ్యాస్ లైటర్ వాడమని చెప్పాను. అవును. ఇక్కడేనా ఉండేది నువ్వు? ఇక్కడక్కడ అని కాదు, అన్ని ఏరియాల్లో ఉంటా. అదేంటి? కొంచెం పెద్ద స్టోరీయే. ఏంటంటే, నేను ఒక గంజాయి కేసులో ఇరుక్కున్నా. అప్పుడు నాకు తెలిసిన లాయర్తో మాట్లాడి ఆ కేసు నుంచి బయటకు వచ్చా. ఆ కేసు నుంచి బయటికి తీసుకొచ్చినందుకు లాయర్ 5 లక్షలు అడిగాడు. ఆ డబ్బులు లేకే ఇలా తప్పించుకొని తిరుగుతున్నా. మీరేం బిజినెస్ చేస్తారు బ్రదర్? ఎప్పుడు చూసినా ఇలా సూట్లో ఉంటారు. రియల్ ఎస్టేట్. పెద్దదే. రేయ్ ఎట్రా? అన్నా బాబాయ్ హట్ దగ్గర అమ్ముతున్నారన్నా. బాబాయ్ హట్ దగ్గర? ఎందుకు మా ఏరియాలో అమ్ముతున్నావు? చెప్పా కదన్నా, నాకు కొంచెం మనీ అవసరం అని. నీకెంత మనీ కావాలి? 10 లక్షలు. మొన్న 5 లక్షలు చెప్పావు కదరా, ఎర్రిపూక సరిగ్గా చెప్పు, లేదంటే ఎక్కడే పాతేస్తా. ఇంకొక 5 లక్షలు నాకు ఖర్చులు కని చెప్పానన్నా. నీ దగ్గర ఎంత వాల్యూమ్ సరుకుంది? నా దగ్గర ఉన్న సరుకుతో ఇంకో 4 లక్షలు చేయొచ్చన్నా. అలా అయితే నేను మా వాళ్ళకి చెప్పి 1 వీక్ డిస్ట్రిబ్యూషన్ ఆపేస్తా. 8th డే నీ సరుకు డిస్ట్రిబ్యూషన్లో పెట్టు, నీకు కావాల్సిన అమౌంట్ దొరుకుతుంది. సూపర్ అన్నా నువ్వు. 8th డే వరకే. 9th డే నువ్వు ఈ వరదలు వెళ్ళిపోవాలి. Cuando las serpientes evolucionaron más rápido que muchos venenos. Noten la diferencia entre una serpiente venenosa y otra que no lo es por las marcas que deja. 1970, 1970, 1970, 1970. Nací un día de junio del año 77, planeta Mercurio y el año de la serpiente. Signo patente tatuado y en mi frente que en el vientre de mi madre marcaba el paso siguiente. Nacer, llorar sin anestesia en la camilla. Mi padre solo dijo es Ana María. Sí sería el primer llanto que me probaría, que mandó las heridas y dándome la batería. Solía ser entonces como un libro abierto, pero leí la letra pequeña del texto. Como un arquitecto construyendo cada efecto. Correcto, incorrecto, se aprende todo al respecto. Saber que algunas personas quieren el daño. Subir peldaño toma tiempo, toma años. Con mi peluche mirando lo cotidiano, dibujos transformaban el invierno en gran verano. Papá me regaló bajo mi insistencia un juego que trataba de compartir la solvencia, pero en el patio hicieron la competencia. Fue cuando sentí mi primera impotencia. 1970.
1970 y 1970 y 1970 1977, no me diga no, que no lo presiento. Todo lo que cambia lo hará diferente en el año que nació la serpiente. 1977, no me diga no, que no lo presiento. Todo lo que cambia lo hará diferente en el año que nació la serpiente. నీ అమౌంట్ రీచ్ అయిందా? రీచ్ అయిందా ఏంటన్నా? 20 లక్షలు వచ్చాయి. 20 లక్షలా? అది కాక నా దగ్గర సరుకు కూడా అయిపోయింది. ఇంకా నా దగ్గర చాలామంది క్లయింట్స్ ఉన్నారు. అన్నా నాతో వచ్చాయన్నా, మీకు ఎక్కడా లేని ప్రాఫిట్ చూపిస్తా. నీ పని అయిపోయిందిగా, నువ్వు ఇక్కడి నుంచి పో. అన్నా మీరు టోనీ దగ్గరే కదా పనిచేసేది? నీకెందుకురా? అన్న ఆగండి అన్నా, నేను చాలా విన్నాను మీ గురించి మార్కెట్లో. టోనీకి మీలాంటి మనిషి దొరకడం అదృష్టమని. కానీ టోనీ మిమ్మల్ని వాడుకొని మీ చేత మర్డర్లు, సెటిల్మెంట్లు, డ్రగ్ మాఫియా, ఉమెన్స్ ట్రాఫికింగ్ చేయిస్తూ లక్షల కోట్ల ప్రాఫిట్స్ తీసుకుని మీకు మాత్రం రోజు డ్రగ్స్ ఇచ్చి మిమ్మల్ని ఒక డ్రగ్ అడిక్ట్గా తయారు చేస్తున్నాడని అందరూ చెప్పుకుంటున్నారు. ఇంకొక మాట మాట్లాడామనుకో ఈ ఊర్లోనే కాదు ఈ ప్రపంచంలోనే ఉండవు. సారీ అన్న, సారీ. వెళ్తున్నా. అన్నా నువ్వు చెప్పినట్టు చేశా. సరే పో. టోనీ నాకు 10 లక్షలు కావాలి. తీసుకోరా. 20 లక్షలు తీసుకోరు. 50 లక్షలు తీసుకోరు. 1 కోటి రూపాయలు. రే వాడిని బ్లూ రూమ్ తీసుకెళ్ళండిరా. ఇక ఆపేయ్. ఈ బ్లూ రూము గ్రీన్ రూము కాదు. నువ్వు నన్ను ఏం చేస్తున్నావు చెప్పు. నన్ను ఒక డ్రగ్ అడిక్ట్ చేస్తున్నావు. ఎంత నమ్మటూ నిన్ను. వాడిని ఎక్కడికి పంపించు? గ్రీన్ రూమ్కి పంపించా. మంచిదా? 2 సెకండ్లు లేట్ అయి ఉంటే వాడు మ్యాగజిన్ బుల్లెట్ నీ బాడీలో దింపేవాడు. అయినా వాడు నిన్ను చంపడానికి వచ్చినప్పుడు నువ్వు 1 ఇంచు కూడా కదలలేదు. ఎందుకు? నీ తమ్ముడి చేతిలో చావాలనుందా? ఇంకొక మాట మాట్లాడావంటే నా బాడీలో కాదు నీ బాడీలో దించుతాం మ్యాగజిన్ మొత్తం.
హ్యాపీ బర్త్డే అజయ్. థ్యాంక్స్ అన్నా. అన్న ఫ్రెండ్స్కి పార్టీ ఇచ్చేసి వస్తాను. ఏయ్, ఎక్కడికి వెళ్ళినా మన జాన్ని తీసుకెళ్ళి. అసలే రోజులు బాగలేదు. అమ్మా ఫోటోలు ఎలా వచ్చినాయి అమ్మా? టోనీ తమ్ముడు అజయ్ మన ఏరియాలోకి వచ్చాడన్నా. పద. రేయ్ అజయ్, హలో హలో, పేషెంట్ పేరేంటి? అజయ్ డాక్టర్. పేషెంట్ మీకేమవుతారు? నా తమ్ముడు డాక్టర్. మీ తమ్ముడు అవుట్ ఆఫ్ డేంజరే, కానీ బుల్లెట్ హిప్పోకాంపస్ టెంపరల్ లో పార్ట్ ఆఫ్ ది బ్రెయిన్కి తగిలింది. బుల్లెట్ లోపలికి వెళ్ళలేదు, రాసుకొని స్కల్ బ్రేక్ అయింది. అలా అయితే సేఫేనా డాక్టర్? సేఫే, కానీ వచ్చిన ప్రాబ్లం ఏంటంటే బ్రేక్ అయిన ఆ స్కల్ పీసెస్ బ్రెయిన్లో గుచ్చుకొని ఆ పార్ట్లో బ్లడ్ సర్క్యులేషన్ అప్ అండ్ డౌన్ అవుతుంది. సో మెమరీ కూడా స్టోర్ అయ్యేది ఆ పార్ట్లో, కాబట్టి హీ లాస్ట్ హిస్ మెమరీ. అలా అయితే స్కల్ పీసెస్ తీసేయొచ్చుగా డాక్టర్? మేము తీద్దామని అనుకున్నాం, కానీ తీసిన 5 minutesలోనే హెడ్లో ఎక్స్ట్రీమ్ బ్లడ్ లాస్ వల్ల చనిపోవచ్చు. మేము స్ట్రెచెస్ వేసి పంపిస్తాం, కానీ విపరీతమైన కోపం షాక్కి గురైనప్పుడు మనిషిలో ఎడ్రినలిన్ గ్లాండ్ రిలీజ్ అయ్యి బ్లడ్ ప్రెషర్ పెరిగిపోతుంది. ఆ ప్రెషర్లో స్కల్ పీసెస్ బ్రేక్ అయ్యి బయటకు వచ్చేస్తాయి. అప్పుడు చేసేదేం ఉండదు. బ్రెయిన్లో బ్లడ్ అంతా లాస్ అయ్యి విపరీతమైన నొప్పి, బాధతో ఈమె డై. అంటే అతని కోపం కానీ షాక్ అయ్యే మాటలు కానీ ఏవి చెప్పకూడదు. నేను అదే చెప్తున్నా. గతం మర్చిపోయిన వ్యక్తికి మీరు మళ్ళీ గతం గుర్తు చేయడానికి ప్రయత్నిస్తే చనిపోయే ప్రమాదం ఉంది. మళ్ళీ అతనితో స్నేహం చేయడం తప్ప వేరే మార్గం లేదు. యాజ్ ఎ డాక్టర్గా నేను ఇది చెప్పకూడదు. ఒక మనిషి ప్రాణం కోసం చెప్తున్నా. ఒక మనిషి డ్రగ్స్లో ఉన్నప్పుడు అతని మెంటల్ హెల్త్ చాలా కంట్రోల్లో ఉంటుంది. ఓకే డాక్టర్. ఒక మాట చెప్తున్నా, పొరపాటున మీ తమ్ముడికి గతం గురించి తెలిసినా షాక్కి గురవ్వడం లేదా విపరీతమైన కోపం రావడం జరిగిందా, తట్టుకోలేని నొప్పి, బాధతో చనిపోతాడు.
కొత్తగా తెచ్చిన జర్మన్ సర్కు అజయ్కి. కన్ఫర్మ్ బాస్? 100%. Für richtig hältst. Ob du glaubst, dass ich fleißig gewesen bin, dass ich gearbeitet habe, dass ich mich in diesen Jahren für dich eingesetzt habe. హలో మై ఓల్డ్ ఫ్రెండ్, ఎలా ఉన్నావు? ఎవరు నువ్వు? నేను నీ స్నేహితుడిని. ఒకసారి బర్త్డే గిఫ్ట్ ఇద్దాం అనుకున్నా, మిస్ అయింది. ఏం నవ్వుతున్నావు? రే, ఎవరైనా వెళ్ళి మెయిన్ చెక్ చేసి రండి రా. అన్నా వాడి దగ్గరికి ఎంత ఉందన్నా? అన్న మెయిన్లో నన్ను మీకు మాత్రం రోజు డ్రగ్స్ ఇచ్చి మిమ్మల్ని ఒక డ్రగ్ అడిక్ట్గా తయారు చేస్తున్నాడని అందరూ చెప్పుకుంటున్నారు. నువ్వు ఎక్కడికి వెళ్తున్నావో నాకు తెలుసు. టోనీని చంపడానికేగా. తెలుసా నీకు టోనీ ఎక్కడున్నాడు? చెప్పు, టోనీ ఎక్కడున్నాడు? టోనీ నా బెస్ట్ ఫ్రెండ్ లాంటోడు. అలాంటి టోనీ చంపుతానంటే నేను ఎందుకు చెప్తా? నువ్వు చావాలనుకుంటున్నావా? నువ్వేం చేస్తున్నావు నీకు అర్థమవుతుందా? అజయ్, టోనీ ఎవరనుకుంటున్నావు? నీ సొంత అన్న. జాన్, నీకేమైనా మతిపోయిందా? నువ్వు గతం మర్చిపోయావు అజయ్. ఒక్కసారి ఆలోచించు. నువ్వు చిన్నప్పుడు చదివిన స్కూల్ పేరు చెప్పు. లేదంటే ఈ ఊరికి రాకముందు నువ్వు ఎక్కడ ఉండేవాడివి? మీ అమ్మ నాన్న పేర్లైనా గుర్తున్నాయా నీకు? అసలు నువ్వు మమ్మల్ని మొదటిసారి కలిసినప్పుడు నీ పేరైనా చెప్పావా? టోనీ. జాన్. లేచావా అజయ్? ఎందుకంటే నీకు నీ పేరు కూడా గుర్తులేదు కాబట్టి. అజయ్, గన్ను కింద పెట్టు. నీకు కావాల్సిన డబ్బు ఇస్తా. నాకు కావాల్సింది డబ్బు కాదు, నిజం. కూల్గా మనం మాట్లాడుకున్నాం. నువ్వు నా అన్నవా? అజయ్, ఈ జాయింట్ అజయ్. నువ్వు నా అన్నవా?
పొరపాటున మీ తమ్ముడికి గతం గురించి తెలిసినా షాక్కి గురవ్వడం లేదా విపరీతమైన కోపం రావడం జరిగిందా? తట్టుకోలేని నొప్పి బాధతో చనిపోతాడు. Take me back to old Yazoo. Everything up here is new. I can't stand it, just must land it. Going back to old Yazoo. Everything you do, people got their eyes on you.